హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా అన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అందరికీ పిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జున్ను స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ మాట ఈరోజు. సో ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అన్నయ్య అన్నయ్య బాయ్ జున్ను. ఏం తింటున్నావు? చాక్లెటా? కాఫీ తింటున్నావా? రాన్నాడు. పర్లేదు, ఏం కాదు, నష్టం. గుడ్ మార్నింగ్. వచ్చారా? వచ్చేస్తారు వీళ్ళు మమ్మీ ఇచ్చారు. ఇప్పుడు సువాసన మమ్మీ, నెక్స్ట్ మీ మమ్మీ ఇస్తారు. ఓకేనా? జున్ను వాళ్ళ మేడం ఏమంటున్నారంటే, సుహాస్ బాగా చదువుతున్నాడు మేడం, అంటే మేము చెప్పింది బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, కాకపోతే ఈ చాలా లీవ్స్ ఎక్కువ ఉన్నాయి, అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది, సో సుహాస్ని అయితే మానిపించకండి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. Not 4, 6. Very good. Keep it nice. Clay madam. ఇది వచ్చేసి జున్నుదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేశారు. సో
సో జున్నుది నార్త్ ఇండియన్ అండ్ వెస్ట్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ అంటే క్లేతో చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు మేడం అయితే. ఆ వయసులో చూస్తుంటే రియల్గా అనిపించింది నాకు. ఆ మొక్కజొన్న పొత్తు, ఆ లడ్డూస్ అవి చాలా బాగా చేశారు. ఇంకా అలా ఒక్కొక్క ఐటమ్ అన్నమాట. చాలా బాగా చేయించారు పిల్లలతో యాక్టివిటీస్. ఇప్పుడు వరకు ఫుడ్ బాయ్ కూర్చున్న ఆడకూడదు అసలు. రండి మేడం జున్ను వాళ్ళ క్లాస్ టీచర్ అన్నమాట సహస్ర మేడము. ఇద్దరు మేడమ్స్ క్లాస్కి. నీకైతే బిస్కెట్స్ వద్దా? సర్టిఫికేట్ వద్దా? గుడ్ బాయ్ లో ఉన్నాం. బాగా మిస్ 1 సెకండ్. మేడం ఒకసారి జున్ను వాళ్ళ క్లాస్ టీచర్స్ అన్నమాట. భవానీ మిస్, సహస్ర మిస్ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారంట. ఎప్పుడు అసలు ఏం అనరంట. జున్ను అయితే ఎప్పుడైనా ఎవరైనా ఏమన్నా అంటే అసలు ఈ మధ్య అర్థవంతంగా చెప్తాడు. అలాంటిది అదే మిస్ కోసం అసలు ఎప్పుడు ఏ కంప్లైంట్ ఇవ్వడంటే ఎప్పుడైనా తిట్టడం కానీ అసలు ఏం అనట్లేదని చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఈ వయసులో స్కూల్కి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పెడతారు. అలాంటిది వాడు బాగానే ఇష్టంగా వెళ్తాను రెడీ చేయమని అంటాడు. ఎప్పుడో ఒకసారి పేచీ పెట్టినా బాగానే వెళ్తాడు. సో ఈ ఐటమ్స్ అన్నీ జున్ను అదే చేయించినవి అన్నమాట. ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. అసలు అవి రియల్గా ఉన్నాయి. ఆ పూరి అవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే. అంటే జున్ను చేసాడని కాదు, జున్ను వాళ్ళ క్లాస్లో బాగా నాకు జున్ను బాగా నచ్చినాయి అన్నమాట. పిల్లల్ని అంత కేరింగ్గా అంత బాగా చూసుకుంటున్నారు. అసలు ఎంత ఓపిక అంటే అసలు మామూలుగా 8th, 9th, 10th ఎవరైనా మామూలుగా హ్యాండిల్ చేయొచ్చు. అలాంటిది ప్లే స్కూలు, ఎల్కేజీ, యూకేజీ హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. ఎల్కేజీ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. శ్రీ విద్యల అబ్బాయి ఎల్కేజీ అన్నమాట. హన్విష్ మిత్ర క్లాస్కి వెళ్ళాము. హన్విష్ మిత్రకి ఫ్రూట్ సలాడ్ ఇచ్చారన్నమాట. అంటే ఫ్రూట్స్ అన్ని పేర్లు నెక్స్ట్ అన్నీ అడుగుతున్నారన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఇచ్చారు. అందులో వాళ్ళు ఎంత అలా చేస్తున్నారు, ఎంత గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు, ప్రతి వన్ అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. పిల్లల్ని ఫుల్ ఎంకరేజ్ అన్నమాట. అంటే ఎప్పుడు స్టడీయే, ఎప్పుడు స్కూల్కి వెళ్ళి రావడమే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా పెడుతూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ ఏంటంటే జున్ను అప్పుడప్పుడు వెళ్ళడానికి పేచీ పెడతాడు కదా, అలాంటిది ఈరోజు సాటర్డే స్కూల్ ఉండదు వాడికి. మండే నుంచి ఫ్రైడే వరకే. నేను సాటర్డే కదా ఇంకా చిల్డ్రన్స్ డే కదా ఏమి ఉండదులే వద్దులే అనేసి అంటే వాడు లేదు నేను వెళ్తానన్నాడు. అంటే నాకు వెళ్ళేదాకా కూడా అర్థం అవ్వలేదంటే జున్ను చదువు ఇవన్నీ చేయించారు కదా వాళ్ళకి గుర్తుందన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా వెళ్ళాలి స్కూల్కి అని అనిపిస్తుంది. సో హన్విష్ మిత్రని అడుగుతున్నారు నీకు ఏమంటే ఇష్టం అంటే ఆరెంజ్ అంటే ఇష్టం అంటున్నాడు. సో అలా ఒక్కొక్కరికి ఒక ఐటమ్ అన్నమాట. మా అక్షయ మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అని. దీన్ని చూడండి పోలీస్ స్టేషన్ అసలు ఎంత బాగా చేశారో చూడండి. అసలు రియల్గా పోలీస్ స్టేషన్ అక్కడ కూర్చున్నాడు. అసలు భలే అనిపించింది నాకైతే చూసిన వెంటనే. ఈ పాప మా వెనకాల నుంచింది. అక్షయని బిస్కెట్ అడుగుతుందంట. అక్షయ వెంటనే తీసి బిస్కెట్ ఇచ్చిందంట. ఆవిడ పిలిచి అసలు తిని భలే వేస్తుందని చెప్పి అంటుంది ఆ పెద్ద ఆవిడైతే. అలాగే పాప కూడా చాలా క్యూట్గా ఉంది, బాగుంది. వాళ్ళ డాడీ వాళ్ళు అయితే నవ్వరా బాబు అంత సీరియస్గా ఉన్నావేంట్రా బాబు అని చెప్పేసి అంటున్నారు. అయినా నవ్వట్లేదు. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.